ఫోన్లో కాల్ రికార్డ్స్ చేయడం అనేది లీగలేనా? ఎస్, ఇది లీగలే. అయితే అది కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ కేసు నడుస్తున్నప్పుడు, లేదు అనుకుంటే మిమ్మల్ని ఎవరైనా హెరాస్ చేసినా, స్టార్ట్ చేసినా, లేదంటే మిమ్మల్ని ఎవరైనా బెదిరించినా, మిమ్మల్ని ఫ్రాడ్ చేద్దామని, చీట్ చేద్దామని చెప్పి ట్రై చేసినా, ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగినా, ఇటువంటి సందర్భాల్లో మీరు ఆ ఫోన్ కాల్ రికార్డింగ్స్ని రికార్డ్ చేసి దాన్ని కోర్టులో ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేయొచ్చు. అయితే ఏ సందర్భాల్లో ఇది ఇల్లీగల్ అవుతుంది? ఏ సందర్భాల్లో అంటే, ఒకవేళ మీరు ఒకరి ఫోన్ని హ్యాక్ చేసి ఫోన్ కాల్ రికార్డ్ చేసినా, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మీరు థర్డ్ పార్టీ రికార్డింగ్ చేసినా, ఇటువంటి రికార్డింగ్స్ని మీరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినా, పబ్లిష్ చేసినా, లేదంటే వాళ్ళని హెరాస్ చేయడానికి కానీ, బెదిరించడానికి కానీ దీన్ని మీరు వినియోగించుకున్నా, అది పూర్తిగా ఇల్లీగల్ అవుతుంది. అలాగే మీ మీద సెక్షన్ 351 ఆఫ్ BNS క్రిమినల్ ఇంటిమిడేషన్, అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ 2000లో సెక్షన్ 66E ప్రైవసీని మీరు వైలేట్ చేశారు కాబట్టి వైలేషన్ ఆఫ్ ప్రైవసీ కింద మీ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. దీనికి గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనేది విధించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి లీగల్ ఇన్ఫర్మేషన్ని మీరు కావాలి అనుకుంటే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.